చెప్పా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాటికి ఈనాటికి ఏం మారింది? ఏ కారణం చేత ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంతబాడుతున్నారు? ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలంపాట్లో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం, వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు, ప్రైవేటీకరిస్తారని చెప్పినాం. ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు. పొద్దున స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు, మేము ప్రైవేటీకరిస్తలేము, వేలం పాటలో పాల్గొనమంటున్నామని చెప్తున్నాడు. వేలం పాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? తర్వాత మీరు కోల్ బ్లాక్స్ ఇయ్యరు, వేలం పాటలో ప్రైవేట్లతో అదానీలతో ఇంకోళ్ళతో పోటీ పడాలి. తర్వాత ఏం జరుగుతుంది? అయ్యో రాలేదు, ఒకటే వచ్చింది, 1.5 వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు. 4కి 4 ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఇవ్వట్లేదు? మీరు 4 మీ కండిషన్ కూడా పెట్టొచ్చు. 4 బొగ్గు గనులు ఇస్తున్నాం, దానిలోకెళ్ళి ఒక్కొక్క బొగ్గు గన్ మీద ఇంకొక 10,000 మంది ఉద్యోగులను యాడ్ చేయండి, 10,000 మంది ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టొచ్చు కావాలంటే, నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద. కానీ ఆ ప్రేమ లేదు. అందుకే మేము అనేది, సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి స్థానపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము అన్నారు ధర్నాలు చేసినాం, డిమాండ్ చేసినాం, కేవలం లెటర్లు రాయడంతో ఆగిపోలేదు. టీబీజీకేఎస్ కానీ మా పార్టీ కానీ రోడ్ల మీద కూడా వచ్చానాడు ఉద్యమాలు చేసినాం, పోరాడినాం, 9.5 ఏళ్ళు కాపాడుకున్నాం సింగరేణి. ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తెలంగాణకు రక్షణ కవచం, తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఎన్నటికైనా మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ, మరి చివరిగా నేను ఒకటే పాయింట్ చెప్తా ఉన్నా. ఇవాళ సొంత గనుల్లో అంటే మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ 2 జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ 2 జాతీయ పార్టీల